సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లి, కూరెళ్ల, ధర్మసాగర్పల్లి, షేర్ అలీనగర్ గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, బోనాలు, చేపల వలతో గ్రామాల్లో ముదిరాజులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామాల్లో చేసిన అభివృద్ధిని ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రజలకు వివరించారు. టూరిస్టుల్లాగా వచ్చే ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను నమ్మవద్దని, గ్రామాలు, రాష్ట్రం అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్లాలంటే కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. గతంలో 2014లో కూడా మీ దగ్గరకు వచ్చిన మీరు ఆశీర్వదించారు. 2018లో కూడా మీ దగ్గరికి రావడం జరిగింది, మీరు ఆశీర్వదించారు. మళ్ళీ ఇప్పుడు 2023లో కూడా మళ్ళీ మీ దగ్గరికి మీ ఆశీర్వాదం కోసం వచ్చినా అని తెలియజేస్తున్నాను. మరి గతంలో 2014 నుంచి తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితి ఏంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా మన గ్రామం అభివృద్ధి అయింది, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అయిందో ఒక్కసారి మీ కళ్ళ ముందర పెడతా అని చెప్పి తెలియజేస్తున్నాను. మన దగ్గర సీసీ రోడ్లు, బీటీ రోడ్లు మరియు మట్టి రోడ్లు అన్నీ కూడా 59 లక్షల రూపాయల దాకా ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీ కొత్త భవనం కూడా 20 లక్షల రూపాయలది. చెక్ డ్యామ్ 7,70,76,780 రూపాయలది ఇవ్వడం జరిగింది. అదే కాకుండా రైతు వేదిక నిర్మాణానికి 22 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హెల్త్ సబ్ సెంటర్ 20 లక్షల రూపాయల దాకా ఇవ్వడం జరిగింది. మిషన్ భగీరథ ఇంటింటికి 957 నల్లాలు కూడా ఇవ్వడం జరిగింది. ట్రాక్టర్ కొనుగోలు, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, హరితహారం, పల్లె ప్రకృతి వనం, గ్రామంలో చెట్లు పెంపని, కూలిపోయిన ఇండ్లు శిథిలావస్థ తొలగింపుకు, అదేవిధంగా సోక్పిట్లకు, కరెంటు పోల్స్కి, తెలంగాణ క్రీడా ప్రాంగణానికి, అదేవిధంగా గ్రామం లోపల మరుగుదొడ్లు నిర్మాణానికి, అంతర్గత మురుగు కాలువల నిర్మాణానికి, అదేవిధంగా స్కూల్ మరమ్మతుకి 68,79,000 కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కార్యక్రమాలు తీసుకుంటూ మనం ముందుకు పోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా 3 విషయాలు మేము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి రైతు బీమా, రెండోది రైతు బంధు రావడం జరుగుతుంది ప్రతి ఎకరానికి కూడా. అదేవిధంగా 24 గంటల కరెంటు కూడా వస్తుంది, పెన్షన్ కూడా వస్తున్నాయి. అన్ని సామాజిక వర్గాల నుంచి అందరినీ కూడా ఆదరించుకుంటూ ముందు తీసుకుపోవడం జరుగుతున్నది. ప్రతి ఒక్క విషయంలో కూడా అభివృద్ధి కార్యక్రమంలో కానివ్వండి,